క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. విషయం ఏమిటంటే ఇశ్రాయేలీయులు ఆచరించే పండుగలను, ఉపవాస దినములను గూర్చి తెలియజేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథమునందు నిర్దేశించి చెప్పిన పండుగలు కొత్త నిబంధనలో కనబడినను చాలా మటుకు అవి పాత నిబంధనలోని పండుగలే. హెబ్రీ భాష యందు అట్టి పండుగలను సూచించు పదములు 3 గలవు. ఒకటి తురకల్ వాడు హజ్ అను పదమునకు సంబంధించినదై సంతోషమును సూచించును. రెండవది నియమిత కాలములను సూచించును. మూడవ దానిని పరిశుద్ధ సంఘమని నిర్గమకాండము 12వ అధ్యాయము 16వ వచనములో తెనిగించిరి. యజ్ఞములను అర్పించుటకును, ఉపవాసము మొదలగు ఆచారములను అనుసరించుటకును చేసిన కూటములకును ఈ మాటలను వాడిరి. యూదులకు వారానికి ఒకసారి, నెలకొకసారి, సంవత్సరమునకు ఒకసారి చొప్పున పండుగలు ఉన్నాయి. వారానికి ఒకసారి జరుపుకునే పండుగను విశ్రాంతి దినమని, దానికి మరొక పేరు సబ్బాత్ దినమని పేరుతో ఇశ్రాయేలీయులు పిలిచేవారు. దీనిని వారంలోని 7వ దినమున జరుపుకునేవారు. ఈ విశ్రాంతి దినమును ఇశ్రాయేలీయులు 2 కారణాల చేత ఆచరించేవారు. 6 దినములలో దేవుడు సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించుట ఒక కారణము. రెండవది దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుండి విడిపించిన దాన్ని జ్ఞాపకార్థమై మరొక కారణము. ఇలా ఈ 2 కారణాలను బట్టి ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమును ఆచరించేవారు. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమును ఏ విధంగా ఆచరించేవారంటే, వారములో 6 దినములు కష్టపడి పనిచేసేవారు. 7వ దినమున ఏ పనిని చేయకుండా విశ్రాంతి దినమును ఆచరించేవారు. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమును చాలా కాలము నుండి ఆచరించినట్లు పాత నిబంధన చరిత్ర యందలి అనేక వాక్యముల వలన తెలుస్తుంది. ఉదాహరణకు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనములో షూనేమీయురాలు చనిపోయిన తన కుమారుణ్ణి బ్రతికించుకొనుటకు ఎలీషా దగ్గరకు వెళ్ళడానికి ఒక పనివాణ్ణి, ఒక గాడిదను పంపించుమని తన భర్తను అడిగిన సందర్భంలో ఆమె భర్త విశ్రాంతి దినము, ఉపవాస దినము అనే మాటలను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఇలా అనేక వచనములను బట్టి చాలా కాలము నుండి ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమును ఆచరించినట్లు మనకు తెలుస్తుంది. ఇశ్రాయేలీయులు ఈ విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేసినను కుదురుబాటు కాలము నందు దానిని తిరిగి ఆచరించెదరని హెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనంలో హెజ్కేలు ప్రవక్త వ్రాశాడు. ఈ విశ్రాంతి దినమును ఆచరించు వారికి విశేషమైన దీవెనలు కలుగుతాయి. అంతేకాకుండా విశ్రాంతి దినమును ఆచరించు అన్యులైనను దేవుని ప్రజలతో చేర్చబడేదరని యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు ఉన్న వచనాలలో వ్రాయబడి ఉన్నది. చెరకాలమునకు పిమ్మట యూదులు విశ్రాంతి దినమును ఆచరించినట్లు నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనము, 13వ అధ్యాయము 15 నుండి 22వ వచనం వరకు ఉన్న వచనాలలో ఈ విశ్రాంతి దినం పైన నెహెమ్యా గారు విశేష శ్రద్ధ చూపెను. అంతేకాకుండా మక్కాబీయుల కాలముల నందు యూదా మతమునకు, ధర్మశాస్త్రమునకు కట్టుబడి జీవించు నిష్ఠాపరులు కొందరు శత్రువులు పెట్టు ఘోర బాధలను భరింపజాలక తమ పశువులను, పిల్లలను, భార్యలను తీసుకొని అరణ్యమునకు వెళ్ళిపోయి అచట నివసించిరి. రాజు ఆజ్ఞను ధిక్కరించిన యూదులు కొందరు అరణ్యమునకు పారిపోయి అచట తలదాచుకొనుచున్నారని రాజు ఉద్యోగులకును యెరూషలేము దగ్గరనున్న సైనికులకును వార్త తెలిసినప్పుడు వారిని పట్టుకొనుటకు ఒక పెద్ద సైనిక బృందము పోయెను. ఆ సైనికులు యూదులు దాగుకొని ఉన్న చోటికి వచ్చి వారి చెంత విడిది చేసిరి. విశ్రాంతి దినమున వారి మీద పడ నిశ్చయించుకొనిరి. ఆ సైనికులు యూదులను చూచి, తరుణమింకను మించిపోలేదు. మీరు దాగి ఉన్న తావు నుండి బయటికి వచ్చి రాజాజ్ఞకు తలయొగ్గుడు, మేము మీ ప్రాణము కాపాడుదుము అని కేకలు పెట్టిరి. కానీ యూదులు, మేము ఇచ్చట నుండి బయటికి రాము, మేము రాజు ఆజ్ఞను పాటింపము, విశ్రాంతి దినమును అమంగళము చేయమని బదులు పలికిరి. ఆ మాటలు విన్న శత్రు సైనికులు వెంటనే వారి మీద పడిరి. కానీ యూదులు విరోధులనెంత మాత్రము ఎదిరింపక మెదలకుండా ఉండిపోయిరి.
వారు శత్రువుల మీద రాళ్ళు విసరను లేదు, తాము దాగియు కొండ బిలములను మూసివేయను లేదు. మేము నిర్దోషులుగా ప్రాణములు విడుతుము, మీరు మమ్ము అన్యాయముగా సంహరించుచున్నారని భూమ్యాకాశములు సాక్ష్యము పలుకును అని మాత్రం చెప్పిరి. శత్రు సైనికులు విశ్రాంతి దినమున ఆ యూదులను, వారి భార్యలను, పిల్లలను, పశువులను సంహరించిరి. అచ్చట చనిపోయిన వారు మొత్తము 1000 మంది. మత్తతీయ అతని అనుచరులు వార్త విని మిగుల సంతాపము చెందిరి. అంతేకాకుండా వారు తమతో తాము శత్రువులు వచ్చినప్పుడు మనమును యూదుల వలె మెదలకుండా ఉండిపోవుదుమని మన ప్రాణములను మతమును కాపాడుకొనుటకు గాను ఈ అన్యజాతులతో పోరాడకుందుమని వీరు మనలను అనతి కాలముననే నేల మీద నుండి తుడిచిపెట్టుదురు అని అనుకొనిరి. కనుక వారు అక్కడికక్కడే ఈ నిర్ణయం చేసుకొనిరి. శత్రువులు ఎవరైనా విశ్రాంతి దినమున తమ మీదికి దాడి చేసినచో తాము ఆ శత్రువులను ఎదిరింపవలయును, తమ తోటి ఇశ్రాయేలీయుల వలె తాము దాగుకొన్న తావులలోనే నాశనమైపోకూడదు అని నిర్ణయించుకున్నారు. ఇశ్రాయేలీయులు అమావాస్య దినమునకును పస్కా పర్ణశాలల పండుగల మొదటి 8 దినములకును విశ్రాంతి దినము అని పేరును పెట్టారు. అంతేకాకుండా 7వ సంవత్సరమునకు జూబ్లీ సంవత్సరమునకు కూడా విశ్రాంతి సంవత్సరములు అని పేరు పెట్టారు. విశ్రాంతి దినమును గూర్చి క్రీస్తు చేసిన బోధలు పాత నిబంధనకును క్రొత్త నిబంధనకును మధ్య కాలమున విశ్రాంతి దినమును గూర్చి యూదులు బహు కఠినమైన నియమములను చేసిరి. టాల్మడ్ అను యూదుల పారంపర్యములలో 2 కాండములు విశ్రాంతిని గూర్చినవై యున్నవి. ఆ దినమున మేలు చేయవచ్చునను బోధయున్నను యూదులు దాన్ని నిర్లక్ష్యం చేసి విశ్రాంతి దినమును ఆచరించుట వలన తమకు కీడు సహా కలిగినను దాని నుండి తప్పిపోకూడదని బహునిష్టతో నుండిరి. క్రీస్తు విశ్రాంతి దినమును ఆచరించెను గాని అటు వెలుపటి ఆచారములన్నిటినీ ఖండించి విశ్రాంతి దినమున మేలు చేయుట తగినదని ఆ దినమున రోగులను స్వస్థపరిచెను. అంతేకాకుండా తన శిష్యుల ఆకలిని తీర్చుకొనుటకు ప్రయత్నించుచుండగా శిష్యులను గద్దింపక విశ్రాంతి దినమున ఆహారం పుచ్చుకోవడం తప్పుగా ఎంచిన వారికి అది తప్పు కాదని బోధించి, ఆచారము కాదు గాని మానవుల క్షేమము మిగుల ముఖ్యమైనదని బోధించెను. విశ్రాంతి దినమును ఆది క్రైస్తవులు ఆచరించిన విధము ఆది క్రైస్తవులు యూదుల విశ్రాంతి దినమును మొదట ఆచరించిరి గాని దానితో కూడా మొదటి నుండి తమ రక్షకుడు అనగా క్రీస్తు పునరుద్ధానుడైన ఆదివారమును కూడా ఆచరించిరి. దీనికి ప్రభువు దినమని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో పేరు పెట్టిరి. యూదుల ఆచారములను అన్యుల నుండి క్రైస్తవులుగా మారిన వారు ఆచరింపలేదు గనుక క్రమక్రమముగా సబ్బాతు దినమైన 7వ దినమునకు బదులుగా ఆదివారమును విశ్రాంతి దినముగాను ఆచరించుటకు మొదలుపెట్టిరి. యూదుల విశ్రాంతి దినము గైకొనక తప్పదని బోధించిన వారిని కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పౌలు గారు ఖండించెను. క్రీస్తు ఆదివారమున లేచినందునను ఆ దినమున తన శిష్యులకు కనబడినందునను ఆ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినందునను ఆది క్రైస్తవులు విశ్రాంతి దినమును ఆచరించుచు వచ్చినందునను ఇదే నిజమైన విమోచన దినమైనందునను ఈ క్రైస్తవులు దీనిని విశ్రాంతి దినముగాను ఆచరింతురు. ఇశ్రాయేలీయులు ప్రతి నెలకొకసారి జరుపుకునే పండుగ అమావాస్య ఒక్కటియే. యూదులు తమ నెలలను అమావాస్యతో ఆరంభించిరి. అమావాస్యను ఆచరింపవలసిన నియమములు ధర్మశాస్త్రమునందు తేటగా లేకపోయినను ఇశ్రాయేలీయులు దానిని పురాతన కాలము నుండి ఆచరించుచున్నారు. క్రొత్త నిబంధన కాలమునందు యూదుల ఆచారములను నిష్ఠతోనూ ఆచరించేటి క్రైస్తవులు కొందరు అమావాస్యను ఆచరింపవలసినదని బోధించిరి గాని పౌలు వారిని ఖండించెను. 3వది, ఇశ్రాయేలీయులు సంవత్సరమునకొకసారి జరుపుకునే పండుగలు. నిర్గమకాండము 23వ అధ్యాయం 15, 16వ వచనముల ప్రకారం ఇశ్రాయేలీయులు జరుపుకునే పండుగలలో 3 మాత్రమే యుండెను. కానీ
క్రమక్రమముగా అనేక పండుగలు వాటితో పాటుగా చేర్చబడెను. సంవత్సరమునకొకసారి యూదులు ఆచరించే పండుగలు అనేకములు ఉన్నాయి. వాటిని గూర్చి నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా తెలియజేస్తాను. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.